నమస్కారం. మన శరీరంలో ఉండే శక్తి కేంద్రాలు అంటే చక్రాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. ఈరోజు ఆ ప్రయాణంలో మనం ఎక్కడే పైకి అంటే మన తల పైభాగంలో ఉండే సహస్రార చక్రం దగ్గరికి వెళ్ళబోతున్నాం. దీన్నే క్రౌన్ చక్రమని కూడా అంటారు. సహస్రార చక్రమనగానే మనకు గుర్తొచ్చేది 1000 రేకుల పద్మం. చూడండి, ఇదే ఆ చిహ్నం. ఇది కేవలం ఒక పువ్వు కాదు, ఇది ఆధ్యాత్మిక చైతన్యానికి, ఆ దైవిక శక్తితో మనకున్న బంధానికి ఒక గుర్తు. సో ఈ శక్తివంతమైన సింబల్తోనే మన అన్వేషణ మొదలుపెడతాం. అయితే నేరుగా సహస్రార చక్రం దగ్గరికి వెళ్ళిపోయే ముందు అసలు అక్కడికి ఎలా చేరుకుంటాం, ఆ దారిని కూడా కొంచెం అర్థం చేసుకోవాలి కదా. ఈ ప్రయాణం కింది చక్రాల నుంచి ఎలా మొదలవుతుందో ఒకసారి చూద్దాం. సాధారణంగా ఈ చక్రాలు అనేవి మనల్ని భౌతిక ప్రపంచం నుంచి ఆధ్యాత్మిక ప్రపంచం వైపు నడిపిస్తాయన్నమాట. కింద ఉండే చక్రాలు అంటే మూలాధారం నుంచి పైకి వచ్చేవి పంచభూతాలతో ముడిపడి ఉంటాయి. పృథ్వీ, జలం, అగ్ని, వాయువు, ఆకాశం ఇవన్నీ మనల్ని ఈ భౌతిక ప్రపంచంలో గట్టిగా పాతుకుపోయేలా చేస్తాయి. చూడండి, ఈ పంచభూతాలే మన శారీరక, మానసిక ఉనికికి ఆధారం. సో ఈ చక్రాల ప్రయాణమంటే ఒక రకంగా భూమి నుంచి ఆకాశానికి ఎదిగే ప్రయాణం లాంటిది. మూలాధార చక్రంలో ఉండే పృథ్వీతత్వం దగ్గర మొదలై నెమ్మదిగా భౌతిక ప్రపంచాన్ని దాటుకుని సూక్ష్మమైన శక్తుల వైపు సాగిపోవడం. సరే, ఈ ప్రయాణం ఎక్కడ మొదలవుతుందో చూశాం కదా. ఇప్పుడు మన అసలు గమ్యం అదే సహస్రార చక్రం. దాని గురించి వివరంగా చూద్దాం. దాని నిర్మాణమేంటి, దాని ప్రత్యేకతలేంటి అన్నీ పరిశీలిద్దాం. సంస్కృతంలో సహస్రార అంటే 1000 రేకులు కలది అని అర్థం. పేర్లోనే ఉంది కదా దాని స్వరూపం. ఇది ఎక్కడ ఉంటుందంటే మన పుర్రెకి సరిగ్గా పైభాగంలో. మనం ఆలోచించే విధానం, మన తర్కం, మన జ్ఞానం వీటన్నిటినీ నియంత్రించేది ఈ చక్రమే. ఇప్పుడు సహస్రార చక్రానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన లక్షణాలు చూద్దాం. దీని రంగేంటంటే ఊదా లేదా స్వచ్ఛమైన తెలుపు. ఇక మూలకం విషయానికొస్తే ఇది పంచభూతాలకు అతీతమైనది. దీనే ఆదితత్వం లేదా పరమాత్మ అంటారు. దీనికి సంబంధించిన ధ్వని ఓం. మరి రేకులు పేర్లోనే చెప్పినట్టు ఏకంగా 100 రేకులుంటాయి. శరీరంలో చూస్తే ఇది పీనియల్ గ్రంథితో కనెక్ట్ అయి ఉంటుంది. ఇంకోలా చెప్పాలంటే సహస్రార చక్రం మన మొత్తం శక్తి వ్యవస్థకు ఒక మాస్టర్ కంట్రోల్ సెంటర్ లాంటిది. కింద ఉన్న 6 చక్రాల నుంచొచ్చే ఫీలింగ్స్, ఇమోషన్స్, అనుభవాలు వాటన్నింటినీ ఇది ఏకీకృతం చేస్తుంది. అన్నింటినీ సమన్వయం చేసి మనల్ని ఒక బ్యాలెన్స్డ్ స్టేట్లో ఉంచుతుంది. సరే, ఇప్పటిదాకా మనం సహస్రార చక్రం యొక్క భౌతిక లక్షణాల గురించి మాట్లాడుకున్నాం. కాని అసలు విషయం అది కాదు. ఈ చక్రం పూర్తిగా వికసించినప్పుడు ఏం జరుగుతుంది, అప్పుడు కలిగే చైతన్య స్థితులు ఎలా ఉంటాయి, వాటి గురించి ఇప్పుడు లోతుగా చూద్దాం. చూడండి, ఒక గొప్ప ఉల్లేఖనం ఉంది. ఈ స్థితిలో మనసు యొక్క కార్యాచరణ ఉండదు, మరియు జ్ఞానం, తెలుసుకోవలసింది ఏమీ ఉండదు. అంటే ఏంటి? మనం సాధారణంగా ఆలోచించే మనస్సును దాటిపోయే ఒక స్థితి ఇది. ఇక్కడ నేను తెలుసుకుంటున్నాను, ఇది తెలుసుకోవలసిన విషయం అనే తేడాలు, భేదాలు అస్సలుండవు. ఆ స్థితినే సమాధి అంటారు. అంటే పూర్తి నిష్క్రియాత్మకతలోంచి వచ్చే స్వచ్ఛమైన ఆనందం. మనలోని భావాలు, భావోద్వేగాలు, కోరికలు ఇవన్నీ వాటి మూల కారణంలో కలిసిపోతాయి. ద్వైతం ఉండదు, అంతా అద్వైతమే. విశ్వంతో మనం ఒకటిగా మారిపోయే స్థితి అది. ఈ స్థితికి ఎలా చేరుకుంటారంటే కుండలినీ శక్తి పైకి ప్రయాణించి సహస్రార చక్రాన్ని తాకినప్పుడు నేను వేరు, ఈ ప్రపంచం వేరు అనే భ్రమ పూర్తిగా తొలగిపోతుంది. ఆ వ్యక్తిగత నేను అనే అహంభావం కరిగిపోతుంది. అనంతమైన చైతన్యంలో మనం లీనమైపోతాం. ఈ యంత్రాన్ని చూడండి, ఒక పున్నమి చంద్రుడులా సంపూర్ణమైన వృత్తం. ఇది ఐక్యతకు, విముక్తికి ప్రతీక. ఆ నేను అనే భావనను దాటి విశ్వంతో ఏకమయ్యే ఆ అద్భుతమైన స్థితికి ఇది ఒక చిహ్నం. సంపూర్ణత అంటే ఇదే. సరే, ఇదంతా వినడానికి చాలా ఉన్నతంగా, ఆధ్యాత్మికంగా ఉంది, బాగుంది. కానీ ఈ శక్తితో మనం ఎలా కనెక్ట్ అవ్వాలి? మన రోజువారీ జీవితంలో దీని అనుభూతి చెందడానికి ఏమైనా మార్గాలున్నాయా? ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. అసలు ప్రశ్నేంటంటే, ఈ సహస్రార చక్రాన్ని ఎలా బలోపేతం చేసుకోవాలి, దాన్ని ఎలా సమతుల్యం చెయ్యాలి, ఈ గొప్ప జ్ఞానాన్ని మన జీవితంలోకి ఎలా తీసుకురావాలి? కొన్ని ఆచరణాత్మక పద్ధతులు చూద్దాం. ఈ పద్ధతులను మనం 3 రకాలుగా విభజించుకోవచ్చు. మొదటిది అంతర్గత సాధనలు, అంటే ధ్యానం చేయడం, మనసులో ఊదారంగు కాంతిని ఊహించుకోవడం,
అంటే విజువలైజేషన్, ఇంకా మన కలలను విశ్లేషించుకోవడం. ఇక రెండవది మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని మార్చుకోవడం. ఇంట్లో అగరుబత్తి వెలిగించడం, కొన్ని స్ఫటికలను ఉంచుకోవడం, ప్రశాంతంగా ఉండేలా చూసుకోవడం. మూడవది మన జీవనశైలిలో చిన్న చిన్న మార్పులు. అప్పుడప్పుడు ఉపవాసం చేయడం, యోగా క్లాసులకు వెళ్లడం, కాసేపు టీవీ ఆఫ్ చేసి నిశ్శబ్దంగా గడపడం. ఇవన్నీ సహస్రార చక్రాన్ని జాగృతం చేయడానికి ఎంతో సహాయపడతాయి. సరే, మనం ఈ అన్వేషణలో దాదాపు చివరికి వచ్చేశాం. ఇంతకీ ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో సహస్రార చక్రం యొక్క అసలు ఉద్దేశ్యమేంటి, దాని అంతిమ ప్రయోజనమేంటో ఒక్కసారి సంగ్రహంగా చూద్దాం. గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయమేంటంటే, సహస్రార చక్రం మన ఆత్మ యొక్క స్థానం. మన లోపలున్న దైవత్వానికి, ఈ మొత్తం విశ్వచైతన్యానికి మనల్ని కలిపే ఒక వారధి ఇది. వ్యక్తిగత చైతన్యం, విశ్వచైతన్యంతో కలిసే పవిత్ర స్థానమదే. మళ్ళీ ఆ సంఖ్యను చూద్దాం. 1000. ఇది కేవలం ఒక అంకె కాదు. ఆ దైవిక శక్తితో మనం కనెక్ట్ అవడానికి అనంతమైన మార్గాలున్నాయని చెప్పడానికి ఇది ఒక ప్రతీక. చైతన్యానికి పరిమితులు లేవు అనేదానికి ఇది నిదర్శనం. చివరగా ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో దీన్ని ముగిద్దాం. నేను అనేదే ఒక భ్రమ అయితే, మరి మనం దేనితో అనుసంధానమవుతున్నాం? ఈ ప్రశ్న గురించి ఆలోచించండి.